కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే వివేక్ గడ్డం వంశీకృష్ణ. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మరోవైపు ఇటీవల 2 కార్యకర్తలు మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కాకా క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి టోర్నమెంట్ లో విజేతలకు ట్రోఫీలు అందజేశారు వివేక్. కాకా వెంకటస్వామి టోర్నమెంట్ ను విజయవంతం చేసిన వారికి కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అన్ని డిస్ట్రిక్ట్స్ లలో ఒక కాకా వెంకటస్వామి కప్ పెట్టి రాజకీయాల అతిథిగా ఎవరు కూడా ఆ రాజకీయాల నాయకులను ఎవరిని పిలవద్దు. కప్ల క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పార్టిసిపేట్ చేస్తూ మార్మూరు ప్రాంతాలలో క్రికెట్ ఫెసిలిటీస్ పెంచే అవసరం ఉన్నది. ఈ మార్మూరు ప్రాంతాలలో ఒక మంచి అవకాశం అందరికీ కూడా కల్పించడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెడుతూ ప్రైజ్ మనీ కూడా మంచిగా ప్రైజ్ మనీ ఇద్దాం. అప్పుడు నా ఆశ ఏంటంటే మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక నేషనల్ లెవెల్ ఇండియన్ క్రికెట్ కి ఒక ప్లేయర్ని ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్పి చాలా ఆశగా ఉన్నది. ఇట్లాంటి టోర్నమెంట్ పెద్దపల్లిలో స్టార్ట్ అయినప్పటికీ ప్రతి సంవత్సరము స్టేట్ వైడ్ చేస్తే కాక పేరు మీద చాలా బాగుంటుందని చెప్పి వివేక్ గారు సలహా ఇవ్వడం జరిగింది. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా గంగిపల్లిలో నూతన స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్కూల్ భవనాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ చెన్నూరు ప్రాంతంలో స్కూల్స్ కి అప్గ్రేడ్ చేయడము, వారికి మరమ్మతులు చేయడానికి కూడా ఎక్కువ నిధులు పెట్టినాను. మొన్న కూడా చాలా చోట్ల కూడా టాయిలెట్స్ లేవు స్కూల్స్లలో. ప్రత్యేకంగా గర్ల్స్ స్టూడెంట్స్కి టాయిలెట్స్ లేని చోట కూడా టాయిలెట్స్ పెట్టడం జరిగింది. ఒక సంవత్సరం లోపల ఈ చెన్నూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా విద్యా సంస్థలో ఒక టాయిలెట్, ఒక మంచి స్కూలు, అక్కడ ఏదైతే పిల్లలకు చదువుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయో అన్నీ కూడా కల్పించే దిశలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గౌడ సంఘం నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు టౌన్లోని ఎల్లమ్మ గుడిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. 15 లక్షల నిధులతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, 10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేశారు వివేక్ వెంకటస్వామి. అతి త్వరలోనే ఈ రోడ్ కూడా పూర్తిగా అవుతుంది. ఇప్పుడు మన కొందరు రైతు సోదరులు కూడా అడిగినారు, సార్ ఇక్కడ నుంచి గంగాకు కూడా మాకు రోడ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి. వాళ్ళు రైతులందరూ కూడా ఒప్పుకొని లెటర్లు ఇస్తే ఈ రోడ్ కూడా నెక్స్ట్ టైం కూడా ఇమీడియట్ కాదు కానీ వచ్చే సంవత్సరం ఏదో నిధులు పెట్టి ఇది కూడా పూర్తిగా చేస్తాం. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటారని, బెల్లంపల్లి రూపురేఖలు మారుస్తానని అన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. విద్యాశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. స్థానిక కేజీబీవీ స్కూల్లో అదనపు తరగతి గదులు, సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. విద్యార్థులంతా బాగా చదువుకుని బెల్లంపల్లి పేరు నిలబెట్టాలన్నారు వంశీకృష్ణ. యంగ్ చిల్డ్రన్ మీకు ఏం ఎంకరేజ్మెంట్ కావాలో ఇప్పుడే ఈ ప్లాట్ఫామ్ తరఫు నుంచి మీరు అడిగిన రిక్వెస్ట్ని కలెక్టర్ గారితో మాట్లాడి ఎలా దానికి ఇప్పియాలో ప్రత్యేకంగా మీ అందరికీ శాంక్షన్ చేపిస్తాను. మీ అందరికీ అది కూడా కాక నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అభివృద్ధి చేసే ఏ రూపంగా ఏ సబ్జెక్ట్ ఫామ్లో గిట్ట వస్తుందో మీ అందరికీ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ సపోర్ట్ నా తరఫు నుంచి చేయాలను. ఎల్లప్పుడూ మీకు అసలు ఫైనాన్షియల్ సపోర్టు. ఈ పాఠశాల కూడా 2 ఫ్లోర్లు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి పని ప్రారంభం చేయడం చాలా సంతోషకరము. దానికి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాఠశాలలో పిల్లలందరూ బాగా చదువుకొని మన భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు, బెల్లంపల్లి భవిష్యత్తు మంచి బాటలో నడవాలని చెప్పి కోరుతూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త
దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ. అనంతరం దేవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి చెందిన బుర్ర కొండయ్య గౌడ్ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. కొండయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు గడ్డం వంశీకృష్ణ.